హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము. కొన్నిసార్లు నిమ్మకాయలో రసం తీయాలంటే రసం అసలు రానే రాదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాం కదా నిమ్మకాయలు, అందువల్ల రసం అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో గోరువెచ్చటి నీళ్లు తీసేసుకోండి. నీళ్లు తీసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా వేసి వదిలేసామనుకోండి, నిమ్మరసం అనేది చక్కగా వస్తుందండి. నిమ్మకాయ మెత్త పడుతుంది కాబట్టి రసం బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు పేస్ట్ అనేది అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనం వెళ్ళి తీసుకురావాలన్నా కూడా టైం ఉండదు. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. ఒక ఫోర్క్ తీసేసుకోండి. ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసేయాలి పేస్ట్కి. ఇలా పెట్టేసి కనుక మనము ఇలా లాగామనుకోండి, పేస్ట్ మొత్తం ఇలా వచ్చేస్తుందండి. మనకు ఎంత కావాలో అంత మనము తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత పేస్ట్ అయితే వచ్చేసిందో. ఎప్పుడైనా పేస్ట్ లేదు అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో వేస్ట్‌కి ఇలా కాటన్ దుప్పట్టాలు ఉంటాయి కదా! మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూజ్ చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దుప్పట్టని ఇలా పరిచేసుకున్నాను. నీట్‌గా ఇలా పరిచేసుకున్న తర్వాత దీనిపైన పిల్లోస్ ఉంటాయి కదండీ ఇంట్లో. ఒక పిల్లో పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఇటువైపు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపుది ఇలా మధ్య భాగానికి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కూడా ఇలా వేసేసేయాలండి. వేసేసి ఇందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా లాక్ లాగా ఉంటుంది కదండి, ఇందులో గనక ఇలా పెట్టేసామనుకోండి మనకు లాక్ లాగా ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. మనకు పిల్లో కవర్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూడడానికి నీట్గా ఉంటుంది, అలాగే విడిపోకుండా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. ఎప్పుడైనా మనకు పిల్లో కవర్స్ లేదు, అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు తలకి నూనె అది పెట్టుకొని ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే తీసి మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక చిన్న రోట్లోకి ఒక 3 లవంగాలు అలాగే ఒక 3 మిరియాలు తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత ఇది మెత్తగా ఇలా దంచేసుకోవాలండి. ఇలా పౌడర్ లాగా అయ్యేలాగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గెరటె కానీ లేదంటే ఇలాంటి ఒక స్పూన్ కానీ తీసేసుకొని వేడి చేసుకోవాలి. కాసేపు ఇలా వేడి చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత తేనె వేస్తున్నానండి. నేను ఇక్కడ తేనెలోకి మిరియాలు వేసి పెట్టాను, చీమలు పట్టకుండా ఉంటాయనేసి. ఇలా కాస్త ఇలా తేనె వేసేసుకోవాలి. ఒక స్పూన్ తేనె వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా ఇలా ఉప్పు వేసేసి తర్వాత ఇందులోకి మనం ఇందాక దంచి పెట్టేసుకున్నాం కదా, ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసేసి బాగా మిక్స్ చేసేసి ఎవరికైతే ఎక్కువగా దగ్గుంది ఏం చేసినా పోవట్లేదు అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. దగ్గు అనేది తొందరగా కంట్రోల్ అయిపోతుంది. తేనె మనము డైరెక్ట్గా వేడి చేయకూడదండి. అందువల్ల ఇలా మనము ఒక స్పూన్ కానీ గరిటె కానీ ఇలా వేడి చేసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని తీసుకున్నాం అనుకోండి, దగ్గు జలుబు తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు ఇంట్లో బత్తాయి పళ్ళు ఉంటాయి కదా, ఇవి ఒలవాలంటే కష్టపడుతూ ఉంటాం. ఇవి ఒలవడానికి రానే రావు. జ్యూస్ చేస్తూ ఉంటాం కదండి, 1, 2 ఉన్నప్పుడు జ్యూస్ చేయడం కష్టం కదా. అలాంటప్పుడు ఇలా కట్ చేసి తినేసేయచ్చు. చూడండి నేను ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసేయండి. ఇది మనము ఒలవడానికి కష్టపడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగానైతే మనం ఒలిచేయచ్చు. కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను, తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను. నేను ఇక్కడ కొద్దిగా కారం వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఎంత ఈజీగా అయితే ఒలిచేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ఒలవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా 1, 2 ఉన్నప్పుడు మనము జ్యూస్ చేయలేం కదా, ఇలా కట్ చేసేసి తినేయచ్చు. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొన్నిసార్లు అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు తొందరగా వాడిపోతూ ఉంటుంది, అలాగే బూజు వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అందులో పెట్టేసేయండి. అందులో ఇలా చుట్టేసేయాలి. ఇలా నీట్గా చుట్టేసి దీన్ని గనక మనము ఒక కవర్లో కనుక ఇలా పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, అసలు పాడవదు. ట్రై చేసి చూడండి మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. మనము పూరీలు చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు అస్సలు పొంగవు. బాగా పొంగుతూ రావాలి, హోటల్ స్టైల్లో పూరీలు రావాలి అంటే ఇలా చేసి చూడండి. ముందుగా గోధుమ పిండి తీసేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల చిరోటి రవ్వ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 గిన్నెల పిండికి 2 స్పూన్ల చిరోటి రవ్వ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ వేయాలి. కొద్దిగా షుగర్ వేసేసి తర్వాత
తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మనం బాగా ఇది కలుపుకోవాలి. నీట్గా ఇలా వాటర్ వేయకుండా ముందుగా బాగా ఇలా కలిపేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయకూడదు. వాటర్ వేసేసినట్లయితే పల్చగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే పొంగుతూ వస్తాయండి పూరీలు. మనం ఎన్ని పూరీలు చేసినా కూడా పొంగుతూ వస్తాయి. చూడండి ఇలా అయితే ఉండాలి పిండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసేయాలి. పైన వైపు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఒక మూత పెట్టేసి ఒక 5 నుండి 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకుంటే బాగా నానుతుందండి. తర్వాత చూడండి పూరీలు వేసి చూపిస్తాను ఎంత బాగా పొంగుతూ వస్తాయో. ఎన్ని గంటల తర్వాత చేసినా కూడా మీరు పూరీలు అనేవి ఇలాగే పొంగుతూ ఉంటాయండి. ఎప్పుడు కావాలో అప్పుడు మనం పూరీలు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ అన్ని పూరీలు కూడా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈసారి. మనము రోజు ఫ్రిడ్జ్లో పాలు అయితే పెడుతూ ఉంటాం కదా, కాచినవి కానీ లేదంటే పచ్చి పాలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల స్మెల్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ మొత్తం పాలకి పట్టేస్తూ ఉంటుంది. పిల్లలకి ఇచ్చినా కూడా తాగరండి ఆ స్మెల్కి. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. పాలు అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. ఏం లేదండి, ఒక 2 ఏలక్కులు తీసేసుకొని పాలల్లో వేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ పాలకి పట్టకుండా ఉంటుంది. అలాగే మనము కాఫీ కానీ టీ కానీ పిల్లలకి పాలు కానీ ఏది చేసి ఇచ్చినా కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ముఖ్యంగా టీలోకి మనము టీ చేసినప్పుడు ఈ ఏలక్కులు అందులోకి వేసేసామనుకోండి, టీ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. కొన్నిసార్లు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది. మెడిసిన్ వేసుకున్నా కూడా పోదు. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ ఒక వెల్లుల్లి ఒలిచేసి తీసేసుకున్నాను. తర్వాత ఇలా మనము రోట్లో దంచేది ఉంటుంది కదండి, అది తీసేసుకొని చూడండి ఇలా కొద్దిగా పచ్చి పాలు తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా వెల్లుల్లిని ఇలా బాగా నూరుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా కొద్దిగా పాలు వేస్తూ ఇలా బాగా నూరేసేయాలి. ఒక అరభాగం వెల్లుల్లి ఇలా బాగా మనం నూరేసేయాలండి. ఇలా బాగా నూరేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుందాము. దీన్నైతే మనము తలకి ఇలా అప్లై చేసుకోవాలండి. మనకి ఎక్కడైతే తలనొప్పి ఉంటుందో అక్కడ ఫోరెడ్ మీద ఇలా బాగా మసాజ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మసాజ్ చేసుకున్నట్లయితే తలనొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇలా వెల్లుల్లితో ఇలా కాస్త ఇలా అప్లై చేసేసామనుకోండి చాలా బాగా అయితే రిలీఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఏదైనా పిండి కానీ ఏదైనా కానీ సరుకులు తెచ్చినప్పుడు డబ్బాలో పోసేసి మిగిలినవి ఇలా రబ్బర్ కానీ క్లిప్ కానీ వేసి పెట్టేస్తూ ఉంటాము. ఇలా కట్ చేయడం వల్ల ఇలా కట్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి చూడండి. మనము రబ్బర్స్ కానీ క్లిప్స్ కానీ ఏది అవసరం లేకుండా మనము చూడండి ఇలా కనుక కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా టైట్గా ఇలా చుట్టేసి ఇలా ముడి వేసేసామనుకోండి గాలి పోకుండా ఉంటుంది. అలాగే మనకు సరుకుల్లో పురుగులు ఇలాంటివి పట్టకుండా ఉంటాయండి. ఇలా కట్ చేసుకొని ఇలా గంటేసుకొని పెట్టేసుకున్నామంటే మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. చూడండి ఇలా కట్ చేయకుండా ఇలా కట్ చేసేసామనుకుంటే మనకు రబ్బర్తో కానీ క్లిప్తో కానీ పని లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసేసి వీటిల్ని మనము స్టవ్ మీద పెట్టేసి ఒక 2 నిమిషాలు అంటే ఒక 2 నిమిషాలు మనం వేడి చేసుకోవాలండి. ఎక్కువగా కాచుకోకూడదు. ఎక్కువగా కాచామంటే ఇది బంకలాగా అయిపోతుంది. అలా కాకుండా ఒక 2 నిమిషాలు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 2 నిమిషాలు ఇలా కాచుకుంటే సరిపోతుంది. ఇలా కాచిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి కలర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా. వీటిల్ని ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా ఇలా మిక్స్ చేసేసి ఎక్కువగా కాచకూడదండి. కాస్తే మనకు బంకలాగా అయిపోతుంది. యూజ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలా కాచుకున్నది కొద్దిగా ఇలా వాటర్ అయితే నేను వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి కాస్త బంకలాగా ఉంది కదా, కొబ్బరి నూనె అయితే వేసేసుకోవాలి. ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. మీ దగ్గర కనుక స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసేసి మనము తలకి మొత్తం స్ప్రే చేసేసుకోవాలండి. అలా కనుక చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదండి కొంతమందికి. ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్స్ కూడా చాలా స్మూత్గా సిల్కీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ ఎవరికైనా ఎక్కువగా అవుతుంది అనుకుంటే స్ప్రే బాటిల్ లేదంటే ఇలా చేత్తో కూడా ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తలస్నానం చేసుకున్నట్లయితే మనకు హెయిర్ అనేది ఊడేది తగ్గిపోతుంది. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇదే వాటర్ అండి ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు. మన ఫేస్లో ముడతలు కానీ మొటిమలు కానీ పోవాలి అని అంటే కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ అయితే నేను ఇక్కడ
వడగట్టేసుకున్నానండి. వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా ఇలా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి దీన్ని గనుక మనం ఫేస్‌కి అప్లై చేస్తూ ఉన్నామనుకోండి, రోజు అప్లై చేస్తూ ఉండాలండి. ఒక 15 రోజులు అప్లై చేస్తే మనకు తెలిసిపోతుందండి. ఫేస్ మీద ఉన్న ముడతలు గానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇది మనకు ఫేస్‌కి కానీ, హెయిర్‌కి కానీ చాలా మంచివి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనుక మొటిమలు గానీ, మచ్చలు కానీ ఉన్నాయంటే ఇలా కూడా ఒకసారి నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ కడాయిల్ని మనం సింక్‌లో వేసేసామనుకోండి, సింక్‌లో ఉన్న గిన్నెలు మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటాయి. ఇది వాష్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఎక్స్‌పైర్ అయిపోయినది కానీ, పురుగు పట్టినది కానీ, గోధుమ పిండి కానీ, లేదంటే బియ్య పిండి కానీ ఉంటది కదండీ ఇంట్లో. కొద్దిగా బియ్య పిండి కానీ, గోధుమ పిండి కానీ ఇలా వేసేయండి. వేసేసి బాగా ఇలా అనేసామనుకోండి, ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టేస్తుంది. అప్పుడు మనము సింక్‌లో వేసేసుకొని ఈజీగా కడిగేసుకోవచ్చండి. జిడ్డు మరకలు అనేవి నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఈ కడాయిని మనము సింక్‌లో వేసినా కూడా సింక్‌లో గిన్నెలు అనేవి మనకు జిడ్డులాగా అవ్వకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళైతే తీసేసుకున్నాను. తర్వాత అందులోకి ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసేసాను. వేసేసి చక్కగా కలిపేసేయాలండి. ఇది దేనికంటే ఇప్పుడు వర్షాకాలం కదండీ! గొంతు నొప్పి, అలాగే జలుబు ఎక్కువగా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ వాటర్‌తో గర్గ్లింగ్ చేయాలండి. రోజు నైట్‌లో ఇలా గర్గ్లింగ్ గనుక చేసినట్లయితే గొంతు నొప్పి అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది, మేము ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా పోవట్లేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే దగ్గు కంట్రోల్ అయిపోతుందండి. ఒక 4 లవంగాలు తీసేసుకొని ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా వేయించేసుకోవాలి. మంటని మనము కాస్త లో ఫ్లేమ్‌లో పెట్టేసి మనము వీటిల్నైతే వేయించుకోవాలండి. ఇవి మాడిపోకుండా ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కాస్త చల్లారేదాకా పక్కన పెట్టేసేయాలండి. కాస్త చల్లారితే సరిపోతుంది. కాస్త చల్లారాక చూడండి, ఒక రోట్లో అయితే నేను వీటిల్ని వేసేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలను ఇలా వేసేసి చక్కగా దంచేసుకోవాలండి. వీటిల్ని మెత్తని పౌడర్ లాగా దంచేసుకోవాలి. ఇలా దంచేసిన తర్వాత కొద్దిగా తేనె తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ తేనె తీసేసుకొని అందులో ఈ పౌడర్‌ని కలిపేసి గనక రోజు పరగడుపున తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక 2, 3 రోజుల్లోనే ఎంతటి దగ్గైనా కూడా ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా పోవట్లేదు అనేవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతటి దగ్గు, కఫం ఉన్నా కూడా నీట్‌గా క్లియర్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తాం కదా! ఆ ఒక సబ్బు తీసేసుకున్నానండి. తర్వాత కొన్ని సోపులు మనము స్నానం చేసి ఇలా చిన్న చిన్నగా అయిపోయినవి పక్కన పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలా కాకుండా ఇలా యూజ్ చేసుకొని చూడండి. ముందుగా ఇలా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా! అలాంటివి తీసేసుకొని నీట్‌గా ఇలా తురిమేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్నానం సబ్బు, అలాగే కొద్దిగా బట్టలు ఉతకడానికి యూజ్ చేసే సబ్బు 2 కూడా ఇలా నేను తురిమేసుకుంటున్నాను. కాస్త పెద్ద దాంట్లోనే తురిమేసుకోండి, పర్లేదు. ఇలా నీట్‌గా ఇలా తురిమేసుకోవాలి కొద్దిగా. ఇంత అయితే సరిపోతుంది మనకు. దీంట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ వంట సోడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ వంట సోడా వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఈ 2 కూడా క్లీనింగ్ పర్పస్‌లో చాలా బాగా పనిచేస్తాయండి. తర్వాత ఇలాంటి ఒక జిప్‌లాక్ కవర్ అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా! దీన్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇలాంటి కవర్స్ గనుక లేవంటే ఏదైనా నెట్ బ్యాగ్ కానీ, లేదంటే పాతవి మాస్కులు ఉంటాయి కదండీ! దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోకి కానీ ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇలా నింపుకున్న తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తాము. చేసేసిన తర్వాత చిన్న ఒక హోల్ చేసేసుకోవాలి పైన. ఇలా చిన్న హోల్ చేసేసుకొని దీంట్లోకి దారం ఎక్కించుకోవాలండి. ఏదైనా కాస్త ఇలా మందంగా ఉన్న దారం అయితే ఇలా ఎక్కించేసుకోండి. ఇది దేనికంటే మనము ఫ్లష్ ట్యాంక్‌లో హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. తర్వాత అలాగే ఇలా చిన్న చిన్న హోల్స్ చేసేసుకోవాలి. ఇలా హోల్స్ చేయడం వల్ల ఈ సబ్బు మొత్తం బాగా కరుగుతుంది. ఇలా చిన్న చిన్న హోల్స్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసేసుకున్నాను నేనిక్కడ. ఇది దేనికంటే మనము రోజు టాయిలెట్ అయితే క్లీన్ చేయలేము కదండీ! అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా! దీంట్లో దీన్ని పెట్టేసేయండి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ముడి వేసేసామనుకోండి, ఇలా నీట్‌గా ఇలా ముడి వేసేసామనుకోండి, మనం ఫ్లష్ చేసినప్పుడంతా ఈ వాటరే వస్తూ ఉంటాయండి, సబ్బు వాటర్ అనేది. ఇలా గనక చేసుకున్నామనుకోండి, బాత్రూమ్‌ని ఎప్పుడు రుద్ది కడిగే పని ఉండదు. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీన్ని 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కుక్కర్ ఒక్కొక్కసారి చూడండి కింద వైపు ఇలా వెనక భాగాన ఇలా నల్లబడిపోతూ ఉంటాయి. మనం ఎంత నీట్‌గా వాష్ చేసినా కూడా కొన్నిసార్లు ఇలా అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ వెలిగించేసి కుక్కర్‌ని ఇలా కాసేపు ఇలా బోర్ల వేసేసేయండి. కాస్త వేడవ్వాలండి, ఎక్కువగా వేడవ్వకూడదు. ఇలా బోర్ల వేసేసి కాస్త ఇలా వేడవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా పసుపు వేసేసేయాలి.
కొద్దిగా పసుపు వేసేసి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను నేను ఇక్కడ. సాల్ట్ వేసేసిన తర్వాత నిమ్మరసం కొద్దిగా వేసేసుకోవాలండి. కొద్దిగా నిమ్మరసం ఇలా పిండేసుకొని మనము దీన్ని బాగా ఇలా రుద్దేసేయాలి. ఇలా గనక రుద్దేసామనుకోండి చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. కొత్త దానిలాగా అయిపోతుంది. లోపల వైపు కూడా మనం ఏదైనా పప్పులు ఇలాంటివి ఉడికించినప్పుడు అలా నల్లబడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు లోపల వైపు కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో అనేసి చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో మీరే తేడా అయితే గమనించవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.